సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కన్ఫామ్గా తప్పులు చేసేది అండ్ కొంచెం క్రిటికల్గా ఫీల్ అయ్యే టాపిక్స్ ఇవన్నీ కూడా. సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి. సో మళ్ళీ చెప్తున్నా, పర్సంటేజెస్ వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తావు, సింపుల్ ఇంట్రెస్ట్ వస్తేనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తావు. ఓకేనా, ఈ మూడు టాపిక్స్ కూడా కోరిలేటెడ్గా ఉంటాయి కాబట్టి నేను ఆల్రెడీ మొన్ననే చెప్పేసిన, పర్సంటేజెస్ కొద్ది ప్రాక్టీస్ చేసుకుంటారా, పర్సంటేజెస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది. ఓకేనా, సో పర్సంటేజెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు సాల్వ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు సాల్వ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా దేనికి ఇంపార్టెంట్ అంటే, మళ్ళీ రేషియో ప్రపోర్షన్ దీనికి మెర్జ్ చేసుకుంటే పార్ట్నర్షిప్స్ ఒకటి వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. అంటే ఈ మొత్తం టాపిక్స్ కూడా ఒకదానిపైన ఒకటి కోరిలేటెడ్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుందాం. రైట్, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ లో నీకు ఫార్ములాస్ కావాలంటే ఒక్క ఫార్ములా చెప్తే దాని నుంచి ఇంకా మిగతా ఫార్ములాస్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR by 100. Okay, so this is the basic formula for simple interest. Okay, then so simple interest అంటే ఏంటి, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో. ఓకేనా సార్, ఇంట్రెస్ట్ అన్నా ప్రాఫిట్ అన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకో. ప్రాఫిట్ అంటే ఏంది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్స్ట్రా వచ్చేదే ఇంట్రెస్ట్. అది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటాము. పార్ట్నర్షిప్ లో ప్రాఫిట్ అండ్ లాస్ లో మాట్లాడుకుంటే ప్రాఫిట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ లో ఒక్క మాట గుర్తుపెట్టుకో, ప్రిన్సిపల్ అనేది వాడు చేంజ్ చేసినా అని చెప్పేటప్పటికంటే కూడా చేంజ్ కాదు. ఒకవేళ వాడు చేంజ్ చేస్తే అప్పుడు మాత్రమే ప్రిన్సిపల్ చేంజ్ అవుతుంది, లేకుంటే ప్రిన్సిపల్ అక్కడ చేంజ్ కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. రైట్, మరి ఇక్కడ ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR by 100 అని చెప్పేసి మెన్షన్ చేసినాం కదా. మరి SI అంటే ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాం. ఓకేనా, ఇవి కావాల్సిన వాళ్ళు రాసుకోండి. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్, దెన్ P ప్రిన్సిపల్, దెన్ నెక్స్ట్ టైం. నేను అన్ని ఇట్లే రాస్తా, నువ్వు మాత్రం కరెక్ట్ గా రాసుకో. టైం ఆర్. రైట్, సో SI సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాం, P ప్రిన్సిపల్ అని చెప్తున్నాం, నెక్స్ట్ T టైం అని చెప్పేసి అంటున్నాం, ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటున్నాం. రైట్, సో దీంట్లో ఒక్కొక్క టర్మినాలజీ అసలు వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిని మనం వాడం కాబట్టి. అర్థమైందా? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వాడకుండా చేస్తావా అంటే చేయొచ్చు. ఎట్లా, పర్సంటేజ్లోకి తీసుకుని పోయి. ఓకేనా, రైట్, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకుంటాం. మనం ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ని, ఓకేనా, ప్రిన్సిపల్ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దానిపైన వచ్చేటటువంటిది అంతా కూడా ఇంట్రెస్టే. ఒకవేళ నువ్వు అది సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇస్తే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఇస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, రైట్, నెక్స్ట్ ప్రిన్సిపల్ అంటే మన ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ 1000 రూపాయలు ఇస్తున్నాం, దట్ ఈస్ ఈక్వల్స్ టు అవర్ ప్రిన్సిపల్. ఓకేనా, నేను ఇప్పుడు నీకు 1000 రూపాయలు ఇస్తున్నా. ఓకేనా, ఎంత, 1000 రూపాయలు. సార్ 1000 రూపాయలు తీసుకో. 1000 రూపాయలు తీసుకొని ఒక 1 year తర్వాత, ఎన్ని రోజుల తర్వాత, 1 year తర్వాత వచ్చి నాకు 2% కి ఇంట్రెస్ట్ ఇచ్చేసిపో. రైట్, పర్సెంట్ అంటే ఇంకొక మాట గుర్తుపెట్టుకో, మనం రెగ్యులర్ లైఫ్ లో తీసుకునేటటువంటి పర్సంటేజెస్ ఉండవండి ఇక్కడ. ఓకేనా, ఆయన మెన్షన్ చేశారు సో అండ్ సో పర్సంటేజ్. ఓకేనా, 2% పర్ యానం. ఓకేనా, 2% పర్ యానం అంటే సంవత్సరానికి 2 రూపాయల వడ్డీ చొప్పున. ఓకేనా, 2 రూపీస్ దేనిపైన, 2% దేనిపైన, 100కి ప్రిన్సిపల్ పైన కాదు. మనం ఇంట్రెస్ట్ దేనికి ఇస్తామండి, ఎన్ని ఇచ్చుకో, 100కి 2 రూపాయలు ఇచ్చేసాయి. 100 గురించే కదా మనం మాట్లాడేది, పర్సంటేజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. 100కి 2 రూపాయలు ఇచ్చేసాయి. 1000 రూపాయలు ఎన్ని వందలు ఉంటే అన్ని 2 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేసాయి, అంతే కదా. 1000 రూపాయలు ఎన్ని వందలు ఉంటాయి, 10 ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఎంత ఇస్తావు, 20 రూపీస్. అంతే, సింపుల్ గా మాట్లాడుకుంటాం. ఓకేనా, సో 2% పర్ యానం కావచ్చు, 2% పర్ హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ, అది నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మెన్షన్ చేస్తారు. అవన్నీ కూడా దీంట్లో దాంతో పెద్ద అవసరం ఏమి ఉండదు, దాంట్లో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. టైం 2 years, 1 year. ఓకేనా, డ్యూరేషన్ బిట్వీన్ ద పీరియడ్. ఓకేనా, అంటే నువ్వు తీసుకున్నప్పటి నుంచి నువ్వు నాకు ఇచ్చే వరకు ఆ డ్యూరేషన్ ఎంత అయితే ఉందో దాని టైం అని చెప్పేసి అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్, నేను నీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, దట్ ఈస్ ఈక్వల్స్ టు అవర్ ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. నువ్వు నాకు ప్రిన్సిపల్ కాకుండా ఎక్స్ట్రా ఇస్తున్నావు చూడు, దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్. రైట్, సో ఇంట్రెస్ట్ అన్నా పైసలే. ఓకేనా, ప్రిన్సిపల్ అన్నా కూడా పైసలే.
అమౌంట్ అన్నా కూడా పైసలే. దెన్ 3 కూడా వేరు వేరే అండి. 3 పైసలే, కాకపోతే 3 డిఫరెంట్ వర్డ్స్. ఓకేనా? రైట్. ప్రిన్సిపల్ అంటే నేను నీకు ఇచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ అని చెప్పేసి అన్నా. ఓకేనా? దానికి నువ్వు ఎక్స్ట్రాగా నాకు కలిపిస్తున్నావు చూడు. ఓకేనా? ఎక్స్ట్రా ఏదైతే ఇస్తున్నావో దాన్ని ఏమంటున్నా? ఇంట్రెస్ట్. ఓకేనా? నువ్వు నాకు ఇచ్చేటటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఉంది చూడు, దాన్ని ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటున్నా. ఈ రెండింటిని కలిపితే నువ్వు నాకు ఇచ్చేది అమౌంట్. ఓకేనా? సో అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే నేను ఫస్ట్ నీకు ఇచ్చేది, ఇంట్రెస్ట్ అంటే నువ్వు 1 year తర్వాత సో అండ్ సో డ్యూరేషన్ తర్వాత నా అమౌంట్ కంటే ఎక్స్ట్రా ఇస్తున్నా చూడు, అది ఇంట్రెస్ట్. అమౌంట్ అంటే ఏంటి అంటే డ్యూరేషన్ తర్వాత నువ్వు మొత్తం తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు చూడు, మొత్తం. ఓకేనా? అంటే మొత్తం అంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఇస్తున్నావు కదా, దట్ ఈస్ ఈక్వల్స్ టు అమౌంట్. క్లియర్? ఈ టర్మ్స్ లలో ఏమన్నా డౌట్ ఉందా? ఏమీ లేదు కదా. వీళ్ళ గురించి మాట్లాడాలి కాబట్టి నీకు ఫార్ములాస్ వేసిన. అమౌంట్ ని ఐడెంటిఫై తీసుకోవాలి అంటే మనకు ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు ఉంటే అమౌంట్ ని తీసుకోవచ్చండి. ఇంకా లేదు దీంట్లో వీళ్ళని తిప్పుకుంటూ మాట్లాడొచ్చండి, అంటే అక్కడ ఇక్కడ పంపించుకుంటూ. సింపుల్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఇది ఫార్ములా. లేదు నాకు ప్రిన్సిపల్ కావాలి. అండ్ వన్ మోర్ థింగ్, నీకు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ప్రిన్సిపల్ ఉండాలి, టైం ఉండాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకేనా? సో 3 ఉంటేనే నువ్వు ప్రిన్సిపల్ ని కనుక్కోగలుగుతావు, సింపుల్ ఇంట్రెస్ట్ ని కనుక్కోగలుగుతావు. గుర్తుపెట్టుకో ఒక్క మాట. ఓకేనా? రైట్. సార్ నాకు ఈ ఫార్ములా నుంచి ప్రిన్సిపల్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చా అంటే ప్రిన్సిపల్ ఇక్కడ తీసుకొని వస్తే 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై టిఆర్. లేదు నాకు టైం కావాలి అంటే టైం ఈక్వల్స్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై పిఆర్. లేదు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై పిటి. రైట్. A person borrows 12,000 rupees at 5% per annum for 3 years. How much simple interest he had to pay for the period? Okay. క్వశ్చన్ ఏదైనా ఉండొచ్చు. రైట్. చేయండి ఒకసారి. సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా ఉంది కదా మన దగ్గర, చేయండి. రైట్. అయిపోయిందా? దెన్ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చినాం. 1200 ఒకటి, 1500 ఒకటి, 1800 ఒకటి, నన్ ఆఫ్ దీస్ ఒకటి. ఓకేనా? రైట్. సో 1800. ఓకే. సో పర్సంటేజెస్ లో తీసుకుని మాట్లాడుకుందాం. మీరు అందరూ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 అంది, అదే ఫార్ములా కదా యూజ్ చేసుకొని చేసింది. రైట్. 1200 రూపీస్. రైట్. 1200 రూపీస్ 5% పర్ యానం అట్ 3 years. ఓకేనా? సో 1200 రూపీస్ లో 10% ఎంత? 1200 లో 10%, సారీ 12,000 కదా. ఓకే. 12,000 రూపీస్ లో 10% ఎంత? 1200. దాంట్లో సగం 600 ఎందుకు అడుగుతున్నా అంటే వాడు 5% అడిగింది కాబట్టి. ఓకేనా? అంటే సంవత్సరానికి మనకి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 600. ఎన్ని సంవత్సరాలకి? 3 years కి. 3 years ఇంటూ 600 1800. ఎక్కడైనా క్యాలిక్యులేషన్ చేసినావా? లేదు. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పినా కాబట్టి నువ్వు తను తీసుకొచ్చినావు అని చెప్పేసి అంటావా? ఏమన్నావు కదా అట్లా. రైట్. సో సింపుల్ థింగ్ అండి, 5% పర్ యానం అని చెప్పేసి అన్నాడు కాబట్టి 1200 లో 5% అమౌంట్. ఓకేనా? ద 5% ఆఫ్ 1200 దట్ ఈస్ 600 అండ్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 3 years దట్ ఈస్ ఈక్వల్స్ టు 1800 రూపీస్. ఆప్షన్ సి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సార్ నేను సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకోలేదు కదా అంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చెప్పినావు అంటే నీ కోసమే చెప్పినాను. ఓకేనా? రాసుకో. అయిపోయిందా? 15,000 రూపీస్ 6% పర్ యానం 2.5 years. ఆన్సర్ ఎవరు రివీల్ చేయొద్దు అనే చెప్తున్నా. సో ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 15,000 రూపీస్ at the rate of 6% per annum for 2.5 years. Then the simple interest will be options 2,000, 2,200, 2,250, none of these. Right. 1,500 rupees కదా 6%. సరే 1,500 రూపీస్ లో మనం 6% కనుక్కోవాలంటే ఏం చేస్తాము? 5% ప్లస్ 1%. 1,500 రూపీస్ లో 10% ఎంత? 15,000 రూపీస్ లో 10% ఎంత? 1,500. దాంట్లో సగం 750. 15,000 రూపీస్ లో 1% ఎంత? 150. 750 ప్లస్ 150 900. 900 ఎన్ని సంవత్సరాలకి?
2.5 years కి. ఓకేనా? సో 1 year కి 900 రూపీస్ అయితే హాఫ్ ఇయర్ కి ఎంత అవుతుంది? 450. ఓకేనా? దాంట్లో కన్ఫ్యూజన్స్ ఏం అవసరం లేదండి. 1 year కి 900 రూపీస్ అవుతుంది అంటే హాఫ్ ఇయర్ కి 450 రూపీస్ అవుతుంది. ఓకేనా? సో 2.5 years అన్నాడు కాబట్టి 900 + 900 + 450. సో 50 తోటి ఎండ్ అయ్యేది ఎవరు ఉన్నారు అంటే, లేదు నేను యాడ్ చేస్తా అంటే 900 + 900 1800 + 450 దట్ ఈస్ 2250 రూపీస్. సో ఇన్ 15,000 రూపీస్ ద 6% అమౌంట్. ఓకే, 15,000 రూపీస్ లో 6% ఎంత? 900 రూపీస్. 900 ఇంటూ 2.5 years దట్ ఈస్ 2250. ఇంతే రాసుకోండి, ఎక్కువ వద్దు. సో ఇవి బేసిక్ క్వశ్చన్స్ అండి. జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనడానికి బేసిక్ క్వశ్చన్స్. రైట్, ఒకసారి క్వశ్చన్ చూడండి. A man took a loan from a bank at the rate of 12% per annum simple interest. After 3 years, he had to pay 5,400 rupees. Okay, after 3 years, he had to pay 5,400 rupees only for the period. The principal amount borrowed by him was. Options are 2,000, 10,000, 15,000, 20,000. Right. Answer ever reveal cheyoddu. Ma 12% per annum 3 years ki 5,400 rupees ఇస్తున్నాడు. ఓకేనా? 1 year కింద 1,800 రూపీస్. అంటే అక్కడ నీకు 2,000 రూపీస్ ఉంది, 10,000 రూపీస్ ఉంది, 15,000 రూపీస్ ఉంది, 20,000 రూపీస్ ఉంది. సో ఈ కొట్టేయచ్చా? ఎందుకు? 1,800 ఇంట్రెస్ట్ ఇస్తే 12% కాదు అది. ఓకేనా? 2,000లో 12% తీసుకుంటే ఎంత? 240 రూపీస్ ఉంటుంది. ఓకేనా? 1,800 రూపీస్ అంటే దాంట్లో అప్రాక్సిమేట్ గా ఒక 90% అమౌంట్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఆయనతోటి మనకు అవసరం లేదు. రైట్. సో 10,000, 15,000, 20,000 ఎవరు తీసుకుంటావు? ఆప్షన్స్ నుంచి 15. ఎందుకు? సెకండ్ హైయెస్ట్ నెంబరు. ఓకేనా? సో 10,000, 15,000, 20,000 మూడు కూడా రౌండ్ ఫిగర్సే. ఓకేనా? గుర్తుపెట్టుకో, నేను సెకండ్ హైయెస్ట్ ఎందుకు తీసుకోమంటున్నా అంటే 10,000 తో చేసినాం అనుకో అప్లికేషన్. ఓకేనా? 10,000 చేస్తే 10,000 వస్తే నీకు తగులుతుంది. రాలేదు, దానికంటే ఎక్కువ వచ్చినాయి అంటే దానికంటే ఎక్కువ. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ లో నువ్వు ఒక క్లారిటీ తీసుకోలేవు. ఓకేనా? లేదు 15,000 తో తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది సార్ అంటే చెప్తా చూడు. ఆన్సర్ ఇదైంది అనుకో, డైరెక్ట్ ఆన్సర్ ప్లే చేయొచ్చు. దీనికంటే తక్కువ ఉందనుకో ఇది పెట్టొచ్చు, దీనికంటే ఎక్కువ ఉందనుకో ఇది పెట్టొచ్చు. సార్ నన్ ఆఫ్ దీస్ ఉంది కదా అంటే నన్ ఆఫ్ దీస్ నేను నీ ముఖం చూసి పెట్టినా తప్పిస్తే ఇది ఆప్షన్స్ లో లేదు. డన్. సో 3 years కి 5,400 రూపీస్ అంటే 1 year కి ఎంత అని చెప్తున్నాము? 1,800 రూపీస్ అట్ 12% పర్ యానం. అంటే దీంట్లో 1,800 రూపీస్ 12% ఎవరైతే చూసుకోవాలి. రైట్. సో 15,000 రూపీస్ లో 10% ఎంత? 1,500. 1% ఎంత? 150. 2%. 1% 150 అయితే 2% 250 కాదు, గుర్తుపెట్టు. ఓకేనా? 1% 150 కాబట్టి 2% ఎంత? 300 + 1,500 1,800 వచ్చిందా? ఇంత చిన్న క్యాలిక్యులేషన్ ఎందుకు చేయలేవో నాకు అర్థం కావట్లేదు. రైట్. సో 5,400 రూపీస్ డివైడెడ్ బై 3 తీసుకుంటే 1,800 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వాలి. ఓకేనా? 1,800 రూపీస్ పర్ ఇయర్ మనకి ఎవరు ఇస్తున్నారు అంటే ఈ 15,000 రూపీస్ ని తీసుకుంటే 12% ఆఫ్ దీస్ అమౌంట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1,800. ఇంకా నీ ఇష్టం, ఇంటూ 3 వేసుకుంటే 5,400 వస్తుంది. ప్రిన్సిపల్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. సారీ ప్రిన్సిపల్ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ కనుక్కోవచ్చాడు. మీకు ఫార్ములాస్ రాయించినా కదమ్మా, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ SI బై TR. A sum of 12,500 rupees amounts to 15,500 rupees in 4 years at the rate of simple interest. Then what is the rate of interest? What is the rate of interest? Options: 12,000 rupees amounts to 15,500 rupees. దీంట్లో ప్రిన్సిపల్ ఎవరు? 12,500 అమౌంట్స్ టు అని చెప్పేసి మాట్లాడిండు. గుర్తుపెట్టుకోవాలి, 12,500 రూపాయలు నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఎంత ఇస్తున్నావు అంటే 15,500 రూపాయలు ఇస్తున్నావు. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 3,000 డివైడెడ్ బై 4 years.
ఎంత పర్ ఇయర్ 750 రూపీస్. సో 12,500 రూపాయల 10% ఎంత? ఒక నిమిషం, 10% తో పని లేదు, ఎందుకు అంటే అన్ని కూడా 10 కంటే తక్కువనే ఉన్నాయి. సో 10% తీసుకుంటే మనం కూడా 5% చేయగలుగుతాం. కాబట్టి 10% ఎంత? 1250 రూపీస్. 1250 రూపీస్ సగం ఎంత? 625. అంత కష్టపడకు, ఓకేనా? సో 625 కంటే కూడా నీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎక్కువనే ఉంది కదా, ఎక్కువ ఉందా లేదా? నీకు ఎంత వస్తున్నాయి? 5% తీసుకుంటే ఎంత వస్తుంది? 625 వస్తుంది. యాక్చువల్గా నీకు ఎంత రావాలి? 750 రావాలని చెప్పురా. ఎంత రావాలి? 750 రావాలి. 625 కంటే 750 రూపీస్ ఎక్కువనే కదా. 5% కంటే ఎక్కువ ఎవరు ఉన్నారు ఇక్కడ? 6%. లేదు లేదు నాకు అట్లా కాదు, నాకు ఆన్సర్ చెప్పు, క్లియర్గా చెప్పు అంటే ఇక్కడ చూడు. సో ఇన్ 12,500 రూపీస్ ద 5% వాల్యూ ఎంత? 625. ఓకే, ప్లస్ 1%. 1% ఎంత? 125. సో 625 ప్లస్ 125 750. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 3,000 రూపీస్ డివైడెడ్ బై ఫర్ 4 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఫర్ 4 ఇయర్స్ తీసుకుంటే 750 పర్ ఇయర్. అక్కడ 750 రూపీస్ పర్ ఇయర్ వస్తుంది. 12,500 రూపీస్లో 6%, 5% ప్లస్ 1% చేసుకుంటే 750 రూపీస్ వస్తుంది. ఇంకా నీకు ఇంకేం కావాలి? రాసుకోవాలి.